హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి హస్తకళలు అనేటువంటిది 3వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సుమలత ఆర్ రెడ్డి రచించినటువంటి మరుగుబడిపోతున్నటువంటి స్వదేశీ హస్తకళల గొప్పతనము గురించి విద్యార్థులకు సంభాషణ ద్వారా తెలియజేయడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అనమాట. అంటే హస్తకళలు అంటే చేత్తో చేసినటువంటి అనేకమైనటువంటి వస్తువులు అనమాట. పాత్రలు వచ్చేసి చిన్ని, తన్మయి, సాయి, అక్షయ్, అక్క శ్రీవాణి, బావ ఉపేంద్ర, నాన్న రవీంద్ర. చిన్ని, సాయి ఇంటి ఆవరణలోని పూతోటలో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంతలో కారు వచ్చి ఆగింది. అందులో నుండి వాళ్ళ అక్క బావలు దిగారు. వాళ్ళు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారిని చూడగానే పిల్లలు చాలా సంతోషించారు. వెంటనే పిల్లలు అక్క బావల చేతుల్లోని సామాన్లను అందుకొని ఇంట్లోకి వచ్చారు. అక్క పెట్టె తెరిచి పూల వాజులు, గాజులు, దేవుడి విగ్రహాలు, తివాచీలు, చెక్క బొమ్మలు, తోలు బొమ్మలు, అల్లికలు, ఫిలిగ్రీ, వర్ణ చిత్రాలు తదితర వస్తువులను పిల్లలకు ఇచ్చి వాటి పేర్లను తెలిపింది. పిల్లలు, అక్కయ్య ఇవన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడి నుంచి తెచ్చారు? అక్క, ఇవి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల తయారైనటువంటి హస్తకళలు. వీటిని హైదరాబాద్లోనే లేపాక్షి హస్తకళల అమ్మకపు శాలల్లో తెచ్చాము. చిన్ని, భలేగుంది, వివిధ చోట్ల తయారయ్యేటువంటి వస్తువులన్నీ ఒకే చోట దొరుకుతాయా అని అడిగింది. బావ, అవును, ఈ 7 వేసవి సెలవుల్లో హైదరాబాద్కు రండి, మిమ్మల్ని తీసుకువెళ్ళి చూపించి ఇంకా మీరు కోరుకున్న వస్తువులన్నీ కొనిపెడతాను. చిన్ని, థ్యాంక్స్ బావా అన్నారు. సాయి, బావా ఈ బొమ్మలను వేటితో తయారు చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు? బావ, వివిధ రకాలైనటువంటి కొయ్య, లక్క, మట్టి, గడ్డి, తోలు, గావితపు గుజ్జు, తేలికపాటి లోహాలతో తయారు చేస్తారు. తిరుపతి ఎర్రచందనము బొమ్మలు, మైసూరు ఎర్రచందనం బొమ్మలంతా ప్రసిద్ధి అనమాట. ఇక్కడే కాకుండా కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక, నక్కపల్లిలో తయారు చేస్తారు. చిన్ని, అక్క ఈ గాజులు భలేగున్నాయి, వీటి గురించి చెప్పవా? వాణి, చిన్న అద్దం ముక్కలు, పూసలు, విలువైనటువంటి రంగురాళ్లతో అలంకరించి తయారు చేస్తారు. హైదరాబాదును సందర్శించే ప్రతివారు ఈ గాజులను కొనుక్కోవాలనుకుంటారు. సాయి, బావ ఫిలిగ్రీ అంటే ఏమిటి? బావ, వెండి నగిషీ కళను ఫిలిగ్రీ అంటారు. ఈ కళకు కరీంనగర్ చాలా ప్రసిద్ధి. వీటిని వెండి, సన్నని దారాలతో అతి సున్నితమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారు చేస్తారు. వాటిలో గంధపు గిన్నెలు, పళ్ళాలు, చెవిపోగులు, గొలుసులు, అగరబత్తులు, స్టాండులు, పక్షుల, జంతువుల బొమ్మలు ప్రాచీన కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందాయి. చిన్ని, అక్క మరి ఈ వర్ణ చిత్రాలు ఏంటి? వాణి, వీటిని నిర్మల్లో తయారు చేస్తారు. ఇవి ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఇవి ఇంటి గోడలకు వేలాడదీసే ఇల్లు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వాణి మరో పెట్టెలో నుండి పావడాలు, జాకెట్లు తీసి ఇచ్చిందనమాట. చిన్ని, అక్క, ఆహా, ఈ పావడాలు, జాకెట్లు భలేగున్నాయే. అవును చిన్ని, వాటిని హైదరాబాద్లోని బంజారా ప్రాంతంలో తయారు చేస్తారు. అక్కడి మహిళలు చిన్న అద్దం ముక్కలు, పూసలతో వస్త్రాలను అందంగా తీర్చిదిద్దడంలో ప్రసిద్ధికెక్కారు. వీరు ఇవే కాకుండా దుప్పట్లు, దిండ్లు కవర్లు, కుషను కవర్లు, టేబుల్ క్లాతులు ఇవన్నీ తయారు చేస్తారనమాట. వాణి, ఇది అమ్మ. వాణి, అదేమిటి, నాకేమీ తీసుకురాలేదా అని అడిగింది. వాణి, ఇదిగోనమ్మా నీకు వెండి జరీ చీరలు. చిన్ని, ఇవెక్కడ తయారు చేస్తారు? వీటిని ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, గుంటూరు, మంగళగిరి తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు వారి సృజనాత్మక మెరుగులు దిద్ది చాలా అందంగా నేస్తారు. నాన్న, మరి నాకు అని అడిగారు. ఇదిగో నాన్న దోవతులు, నీకు తీసుకురాకుంటే మీ అల్లుడు గారు ఊరుకుంటారా? సాయి అనే అమ్మాయి, బావా ఇవెక్కడ తయారు చేస్తారు? బావా, వీటిని పొందూరులో తయారు చేస్తారు. ఖద్దరు పంచెలు, దోవతలు, చీరలకు పొందూరు ప్రపంచ ప్రఖ్యాతికి ఎక్కిందనమాట. అమ్మ, పిల్లలు అక్క బావలను ప్రశ్నలతో కాలక్షేపం చేయకుండా కాళ్ళు చేతులు శుభ్రం పరుచుకొని రండి, అందరూ కలిసి భోజనం చేద్దాము. అందరూ కలిసి చక్కగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఈ విధంగా వచ్చేసి హస్తకళల గురించి ఇక్కడ కొన్ని ఊర్ల పేర్లు చెప్పడం జరిగింది. కొన్ని కొత్త పదాలు అనేటువంటి చూద్దాము. హస్తకళలు: తివాచీలు, గిన్నెలు, గొలుసులు, దిండ్లు కవర్లు, పంచెలు, పూలవాజులు, బొమ్మలు, పళ్ళాలు, అగరబత్తి, టేబుల్ క్లాత్, దోవతులు, విగ్రహాలు, ఫిలిగ్రీ, చెవిపోగులు, దుప్పట్లు, కుషన్ కవర్లు, జరీ చీరలు. ఇక్కడ కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి హస్తకళలు చేతి వృత్తులు, వివిధ అంటే చాలా రకరకాల, థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు, తోలు చర్మము,
వర్ణము అంటే రంగు, జాకెట్లు రవికలు, పావడా లంగా, క్లాత్ అంటే బట్ట.